ఏ కఫాలి అఖండ జోల ప్రజోల కరళ ద్రమిష్టిని మచ్చ మశీష్క భక్షిని దుమ్ దుమ్ కల్లా జుమ్ జుమ్ మాతృప్రాయాన్ని హచన స్వరూపిణి మాతా సెలవిచ్చిన ప్రకారం గండ బేరణ పక్షులు చంపి ఆ నెత్తుట్లో 1000 సార్లు స్నానాలు చేసి వస్తుంది కదూ. ఈ పకిరికి చావు లేదు. పకిరు అమరుడైపోయాడు. ఏం పలకమేం నాకు ఇదే మాదిరిగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ చూస్తూ ఉంటే మీ అందరూ కూడా మీరు చూపిస్తున్నటువంటి అభిమానం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ప్రతి అవ్వకి, ప్రతి చెల్లెమ్మలకి, అక్క చెల్లెళ్ళకి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా నా మీద మీ మీద ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. బాబు గారు ఎలా వస్తారు? టండా వస్తారు. టండా అనుకుంటా. ఏ తమ్ముడు ఏం చేస్తున్నావు చెప్పు. ఈసారి మనం అధికారంలోకి వస్తున్నాం. ఖచ్చితంగా మనం ఏంటో చూపిస్తాం. ఏ తమ్ముడు ఏంటండి ఇది? ఏంటండి కొడతారా అండి? మా సత్తా మేము చూపిస్తాం. ఏ తమ్ముడు జయ జన్మభూమి వెళ్ళొస్తాను. పిఠాపురంలో పవన్ గారు గెలిచిన తర్వాత అక్కడ జనాలను ఉద్దేశిస్తూ మాట్లాడినట్టున్నారు. నాకు నా ఐడియా లేదు కరెక్ట్గానా మాట్లాడారు లేదో నేను చూడలేదు. ఒకవేళ అక్కడ జనాలను ఉద్దేశిస్తూ పవన్ గారు మాట్లాడితే ఎలా ఉంటుందో ఒకసారి చేసి చూపించు. మీ అందరూ కూడా మంచి బాధ్యతను అప్పగిచ్చారు. ఈ బాధ్యతని ఎప్పుడు దుర్లభం చేసుకోను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అందరికీ ఏమేమి కావాలో మనస్ఫూర్తిగా చెప్పండి. ఒక లెటర్ కూడా రాసివ్వండి. అవన్నీ కూడా నేను చేస్తాను. ఇదే మాదిరిగా చూశాను 2019లో ఇచ్చినటువంటి ఘన విజయం చూస్తూ ఉంటే సంతోషంగా ఉంది. ఇదే మాదిరిగా 2024లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులు, అవ్వాచాచలు మీ అందరూ ఏదైతే ఇచ్చారో దాన్ని నేను ఆహ్వానిస్తాను. మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలి. మళ్ళీ వస్తాను. 2029లో చూపిస్తాను. ఉంటాను. ఈరోజు చూస్తే ప్రజా తీర్పు చూస్తూ ఉంటే మన మీద, మన పార్టీ మీద ప్రజలకు ఉన్నటువంటి అభిమానం చూస్తూ ఉంటే నేను మాటలతో చెప్పలేకపోతున్నాను. ప్రతి తమ్ముడు, ప్రతి అక్క, ప్రతి చెల్లి మీ అందరూ చూపిస్తున్నటువంటి ప్రేమ చూస్తూ ఉంటే మాటలు రావడం లేదు. 164 సీట్లు ఇది మామూలు విజయం కాదు. ఎప్పుడు మీతోనే ఉంటాను. ఈరోజు చూస్తుంటే లోకేష్ బాబు కూడా గెలిచారు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఈ విజయం మంది కాదు, మన అందరిది. ఇదే మాదిరిగా ముందుకెళ్దాం. నవనిర్మాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకొని అమరావతిని గెలిపిద్దాం. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. సూపర్. బాలకృష్ణ గారు చేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఇదే మాదిరిగా చేసుకుంటూ ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అది వచ్చింది. బాలకృష్ణ గారి లైన్లోనే ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఏ తమ్ముడు అందరికీ నమస్కారం. ఇవాళ మీ అందరి కృపా కటాక్షం ఉండబట్టే ఇలా ఉండగలుగుతా ఉన్నా. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రత్యేక 3 సింహాలైతే ఈ 4వ సింహమేరా ఈ పోలీస్. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు, విలన్లు లేని ఈ నాటకంలో ఏరా. సాయి కుమార్ గారి వాయిస్లన్నీ ఒకే బేస్ లో ఉంటాయి. ఓకే, అన్ని వాయిస్లు ఒకే బేసా? అది చెప్తున్నా మీకు. ఓకే, బాలయ్య బాబు గారు, చంద్రబాబు గారు, జగన్ గారు, సాయి కుమార్ గారు, తర్వాత ప్రకాష్ స్వప్న సంక్రాంతి ముగ్గైతే ఆంధ్రలో నేను గొప్పమ్మని గంగిర తెచ్చి గొప్పమ్మని తొక్కినట్టు నా గుండెని తొక్కుతావురా, చంపేస్తాను రో. నేను మునార్క్ని, నన్ను ఎవడు మోసం చేయలేడు. ఒకే వాయిస్. ఓకే, రామ్మా రా, ఇదిగో తెల్ల బెడ్షీట్, వీడే రవి, ఎక్కడికైనా తీసుకెళ్ళి మాట్లాడుకో. ఆర్డర్
ఒకే లైన్లో బిట్లో ఉంటాయి అన్నమాట ఇవన్నీ. అబ్బో నీ అబ్బా, అబ్బో పిచ్చాకొట్టుడు కొట్టాడు, అబ్బో చూడు పాత సుధాకర్ comedian. అయితే ఈ బిల్ట్ అన్ని ఒకేలా ఉంటాయి సార్. అవి మనం పట్టుకోగలగాలి. ఒకదాని మీద మన వాయిస్కి ఎక్కడెక్కడ లింక్ ఉంటుంది అనేది అది చూసుకోగలిగితే ఓకే అది వస్తుంది, మనం పట్టుకోగలగాలి. ఓకే వాయిస్ అన్ని ఒకే బేస్, అంతే అంతే. ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ గారు ఉన్నారు, అది చేయలేం. మహేష్ బాబు గారు ఉన్నారు, దాన్ని చేయలేం. కొంతమంది చేస్తారు. ఎందుకని ఈ బేస్ వాయిస్లన్నిటికీ మళ్ళీ కింద ఆడరు. ఓకే 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 ఈయన ఆస్కీ వాయిస్, నాదేమో ఫుల్ బేస్. నా డైలాగులకి ఇలా బేస్ వాయిస్లకి పర్ఫెక్ట్ గా సూటబుల్ అవుతాయి. ఈ ఆస్కీ వాయిస్లకు వచ్చి రావు. జూనియర్ ఎన్టీఆర్ చేయగలుగుతా ఆయన ఏమంటవి మానవ జాతి నీచమా, వైతన వరకు వెంటాడి వేధించి ముప్పుతెప్పులు పెట్టి మీ ధర్మ సూత్రాల సైతం మంట కలిపి ధనపతి ప్రాణాలు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. ఎనీ డౌట్? బేస్ వాయిస్ అదే బేస్ లో ఉంటుంది. మోహన్ బాబు గారిది కూడా బేసే కదా, బేస్ అయినా అది మళ్ళీ ఆ టోన్ వేరు, మళ్ళీ పెక్యులర్ గా ఉంటుందా? అది ఒక డిఫరెంట్. బేస్ లో కూడా అదొక డిఫరెంట్. అది రూపాయి బిల్ల గొంతున్నట్టు ఉంటది, టంగ్ ఉంటది. కొన్ని వాయిస్లు బేస్ లో కూడా వేరుగా ఉంటాయి. ఓకే అన్ని పట్టుకోలేము, అలాగని అన్ని మాట్లాడలేము. మాట్లాడి పరువు బాగుట్టుకోవడం కంటే గమ్ముకుంటాం బెటర్. కళాకారుడికి ఎంతవరకు, ఇప్పుడు మనిషికి ఎంతవరకు సాప్ ఉంది, ఎంతవరకు దుప్పటి ఉందో ఆడదాకా ఉంటేనే బాగుంటది. లేకపోతే కాళ్ళు తడిచిపోతాయి. బయటికి పెట్టేవనుకో కాళ్ళు తడిచిపోతాయి. సో కళాకారుడికి కూడా హద్దులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఒక ఎమోషనల్, ఒక మంచి ఎమోషనల్ చేయాలి ఒక నటుడిగా. ఇప్పుడు మనం ఏమైనా చేస్తాం, ఏం చేయాలి? ఒక నటుడిగా ఏం చేయాలి? మంచి ఎమోషనల్. అమ్మా మీరందరు నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఎలా అమ్మా? మీరు తప్ప నాకెవరున్నారమ్మా? అమ్మా మీరు ఎప్పుడు నాతోనే ఉండనమ్మా. నేను ఏ పనైనా చేస్తా, ఎలాగైనా సరే మీ ఇద్దరిని నేను చూసుకుంటామ్మా. నీకు దేతులెత్తి దండం పెడతా, పోకమ్మా. అమ్మా దండం పెడతామ్మా తల్లి. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చస్తాం. ఎవరురా నువ్వు? ఎవరువే నువ్వు? ఎవరురా? నీ దుక్కును చూడు చెప్పుకో. నానా పోదాం పద. ఇలా ఉంటాయి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.